आवाम को हिमायत सागर का पानी फराहम करने के लिए तेलंगाना हुकूमत हिमायत सागर के करीब फिल्टर बेड्स कायम करके और हिमायत सागर के पानी को सेगमेंट फिल्टर करके लोगों को जरासीम से पाक पानी फराहम करने के लिए सख्त मेहनत कर रही है। इस मामले को लेकर बंडलागुड़ा जागीर म्युनिसिपल कॉरपोरेशन में सियासी हंगामा शुरू हो गया है। सागरगौड़ कॉरपोरेटर बंडलागुड़ा जागीर म्युनिसिपलिटी मेयर लता प्रेम गौड़ और हुकूमत के जिम्मेदारों से सवाल कर रहे हैं कि शमशाबाद कस्बे का ड्रेनेज का पानी हिमायत सागर रिजर्वायर में मिल रहा है और यही पानी आवाम को सप्लाई किया जा रहा है। इन्होंने कहा कि शमशाबाद से आने वाले ड्रेनेज के पानी को रोकने के बाद हिमायत सागर के पानी को साफ करने और इसे आवाम को फराहम करने की जिम्मेदारी हुकूमत के आला अहदेदारों और बंडलागुड़ा जागीर के मेयर पर आयद होती है। इस पर बंडलागुड़ा की मेयर प्रेमलता गौड़ ने सोशल मीडिया प्लेटफॉर्म पर इस वाक़े पर रद्द-ए-अमल का इजहार करते हुए कहा कि इलेक्शन में किए गए वादे के मुताबिक बंडलागुड़ा जागीर के म्युनिसिपल कॉरपोरेशन के लोगों को हिमायत सागर का पानी फराहम करने के लिए तेलंगाना हुकूमत के ज़ेर एहतमाम हिमायत सागर के करीब नए फिल्टर बेड्स कायम किए गए हैं। इन्होंने याद दिलाया कि माजी में भी हिमायत सागर का पानी बंडलागुड़ा के लोग इस्तेमाल करते थे। మన ఔటర్ రింగ్ రోడ్ టువర్డ్స్ ఔటర్ రింగ్ రోడ్ వైపు వచ్చి రాళ్ళగూడకు సంబంధించిన హిందూ శ్మశాన వాటిక పక్కన ఉన్న నాల ద్వారా ఔటర్ రింగ్ రోడ్ నుంచి కింది నుంచి ఏర్పాటు చేసిన నాలల ద్వారా రాళ్ళగూడ హిందూ శ్మశాన వాటికకు సంబంధించిన దాని పక్క నుంచి ఉన్న నాల ద్వారా రాళ్ళగూడ విలేజ్ కి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ రాళ్ళగూడ విలేజ్ నుంచి ఇంద్రారెడ్డి నగర్ రాజీవ్ గృహకల్పకు సంబంధించిన ఇండ్లు ఏవైతే ఉంటాయో దాని పక్క నుంచి ఈ నాల ప్రవహించడం జరుగుతుంది ముందుకి. తర్వాత సిద్ధులగుట్ట గుడి మన దేవస్థానం ఏదైతే ఉందో సిద్ధులగుట్ట దేవస్థానం ఏదైతే ఉందో ఆ గుడికి సంబంధించిన కమాన్ ఎంట్రన్స్ ముందు నుంచి ఈ నాల ముందుకు సాగుతుంది. తర్వాత మనందరికి తెలిసినది ఫోర్త్ గ్రాండ్ అనే ఒక కన్వెన్షన్ శంషాబాద్ లో ఉంది. ఆ శంషాబాద్ లో ఉన్న ఫోర్త్ గ్రాండ్ కన్వెన్షన్ లోపల నుంచి ఈ నాల హిమాయత్ సాగర్ వైపు వస్తుంది. వచ్చి సముద్రంలో కృష్ణా నదికి గాని గోదావరి నదికి గాని సంబంధించిన నీరు సముద్రంలో ఏ విధంగా అయితే కలుస్తాయో ఆ విధంగా శంషాబాద్ కి సంబంధించిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ఒక 10 గ్రామాలకు 15 గ్రామాలకు సంబంధించిన మురుగునీరు డ్రైనేజ్ వాటర్ మొత్తం ఈ చెరువులోకి రావడం జరుగుతుంది. నేను ఈ విషయాలు ఏదో వీడియో ద్వారానో మాటల ద్వారానో చెప్తే మీకు అర్థం కాదని ఉద్దేశంతో నేను ఇదంతా చిత్రీకరించి దీన్ని ఒక వీడియో రూపంలో తీసుకొచ్చి ఈరోజు బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు నిజాలు తెలవాలనే ఒక ఉద్దేశంతో నేను ఈరోజు ఈ నా ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఇది రాజకీయంగా లబ్ధి పొందడానికో లేకపోతే రాజకీయంగా ఎవరి మీదో కక్షలు తీసుకోవడానికో లేకపోతే అధికారుల మీద నింద వేయడానికో ఎటువంటి కావు. కానీ ప్రజలు సురక్షితంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ప్రజలకు రేపొద్దున ఈ నీటి ద్వారా ప్రజలకు ఇబ్బంది కలగొద్దనే ఒక ఉద్దేశంతో ప్రజల మంచి కోరేవాడిగా ఈరోజు నేను ఇంకా మన దగ్గర ఫిల్టర్ స్టార్ట్ కాలేదు కాబట్టి ఈ రకంగా నేను మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు హిమాయత్ సాగర్ నీళ్లు ఏవైతే ఉన్నాయో మన హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ తో సమానం ఈరోజు హిమాయత్ సాగర్ చెరువు. ఎప్పుడైనా సరే నీటి బండ్లగూడ కార్పొరేషన్ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు పొద్దున్న నుండి ఒక ఫేక్ వీడియోని వైరల్ చేస్తున్నారు. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నటువంటి ఈ ఫిల్టర్ గిట్స్ ప్రక్రియ చాలా వేగవంతంగా నడుస్తుంది. మన బండ్లగూడ కార్పొరేషన్ ప్రజలకు ప్యూర్ అండ్ సేఫ్ వాటర్ ని అందించే ప్రక్రియ చాలా వేగవంతంగా నడుస్తుంది. సో ఇప్పుడు ఈ ఫిల్టర్స్ ని ఏర్పాటు చేసి సెడిమెంటేషన్, కాగ్యులేషన్, ఫిల్టరైజేషన్ చేసి డిస్ఇన్ఫెక్టెడ్ వాటర్ ని అంటే మోర్ దెన్ సేఫ్ మినరల్ వాటర్ కన్నా కూడా చాలా నాణ్యతమైనటువంటి నీరుని బండ్లగూడ కార్పొరేషన్ ప్రజలకు అందించబోతున్నాం. సో దీంట్లో ఏంటంటే శంషాబాద్ నుండి ఆ డ్రైన్ వాటర్ అది ఏదో కలుస్తుందని చెప్పేసి పెడుతున్నారు. సో దాంట్లో ఆ అపోహలకు పోవాల్సిన అవసరం లేదు. దాన్ని కూడా ఎక్కడిదక్కడ డైవర్ట్ చేసే ప్రక్రియ కూడా ప్రభుత్వం చేపట్టింది. మొన్నటి వరకు హిమాయత్ సాగర్ వాటర్ ని మన హైదరాబాద్ కి యూజ్ చేస్తుండే.
సో మనం ఇక్కడే ఉండి మన ఎంఎస్ఆర్ వాటర్ ని వాడలేకపోయినాం. సో మనం మేయర్ అయిన తర్వాత మన కార్పొరేషన్ ప్రజలకు మన ఎంఎస్ఆర్ నీళ్లు తాగించాలి అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్లి ఈ ప్రక్రియని అంతా కూడా చేపట్టడం జరిగింది. త్వరలోనే ప్యూర్ అండ్ సేఫ్ వాటర్ మన బండ్లగూడ కార్పొరేషన్ కి వస్తాయి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు, అపోహ పడాల్సిన అవసరం లేదు. కావాల్సుకొని చేస్తున్నటువంటి ఈ బద్నాంని మీరు ఎవరు కూడా నమ్మొద్దు. ఫిల్టర్స్ అనేది ఏర్పాటు చేసిన తర్వాత ఒక నాణ్యతమైనటువంటి ల్యాబ్ టెస్ట్ చేయించిన తర్వాతనే బండ్లగూడ కార్పొరేషన్ ప్రజలకు ఈ నీటిని అందిస్తారు. ఇంకొక విషయం, నేను కంప్లీట్ డీటెయిల్స్ తోటి, కంప్లీట్ రిపోర్ట్స్ తోటి మళ్ళీ ఒక వీడియో మీ ముందుకు వస్తాను. ఎప్పుడు కూడా అపోహ పడొద్దు. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్యూర్ అండ్ సేఫ్ వాటర్ ని బండ్లగూడ కార్పొరేషన్ కు అందించే విధంగా మా ప్రయత్నాలు సాగుతున్నాయి. దీంట్లో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా గానీ మేము బండ్లగూడ కార్పొరేషన్ ప్రజలకు నీరు అందించే తీరుతాం. థ్యాంక్ యూ.